మరి మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము అపాయకరమైన దినాల్లో ఉన్నామండి. మనం చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనము జీవితాన్ని ఏదో టేకిటీజీగా తీసుకోకూడదు. మానవుని యొక్క ఆయుష్ నీటి బిందువు వంటిదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం వెళ్ళే ప్రయాణాల్లో, మనం వెళ్ళే ప్రతి చోట కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కనికరము మనకి తోడుగా ఉండాలి. మరి కుటుంబాలను దేవుడు కాపాడాలి. అందుకే నేను ఏమంటానంటే, నష్టమైన దేవుళ్ళో ఉండాలి. మనకు కలిసి వచ్చిందని, కలిసి రాలేదని, మన జీవితం ఇలాగ ఉందని చెప్పేసి మనం చేసిన పొరపాట్లకి, మనం చేసిన అపరాధాలకి, మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకి దేవుడి మీద నెపం మోపకూడదు. నేను నేర్చుకుంది అదే. నాకు దేవుణ్ణి నేను ఎతకటం మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితి అలా అవటానికి కారణం ఎవరంటే నేనే అని నాకు బాగా తెలుసు. మనం బతిమలాడుకోవాలి దేవుణ్ణి. ప్రభా, నేను ఇలా చేశాను, తప్పైపోయింది, దయతో నన్ను క్షమించు ప్రభా, దయతో కృప చూపించు ప్రభా అని చెప్పేసి బతిమలాడుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. తప్పిపోయిన కుమారుణ్ణి నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పి తోసివేశాడా? ఆయన అంత దూరంగా ఉండగానే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మురికి బట్టలు, ఒళ్ళంతా కంపు. అతను ఎక్కడుండి వచ్చాడంటే తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉండి వచ్చాడు. పందుల దగ్గర ఉండే వాళ్ళకి ఎలా ఉండి వాసన వచ్చింది? అక్కడ పనులు చేసేవాళ్ళు కానీ ఎలా ఉండిద్ది? ఆ వాతావరణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండిద్ది? ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అనుకో, చెమట కూడా పట్టదు. లోపల ఏసీ వేసుకుంటారు కాబట్టి చెమట కూడా పట్టదు. మరి బయట పని చేసే వాళ్ళు ఎలా ఉంటుంది? చెమట పట్టిద్ది, వస్త్రాలు పాడవుతాయి, వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటారు. పందుల దగ్గర పని చేసి వచ్చాడు. విపరీతమైన వాసన కొడుతుంది, బట్టలన్నీ మురికైపోయాయి. అయినా సరే ఆ కుమారుడు అంత దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడంట. దేవుడి ప్రేమ అంత గొప్పది. అందుకే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టద్దు. ప్రమాదాలు, అపాయాలు జరగవు, రావనని చెప్పం, కానీ బైబిల్ కూడా చెప్పలేదు. నీకు అనేక ఆపదలు కలిగినా ఆ ఆపదలన్నిటిలో నుంచి నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించును అని ఉంది. ఆపదలో నువ్వు పడిపోతావు, ఆపదలు నశించిపోతావు అంటలా. ఆ ఆపదలన్నిటిలో కూడా నువ్వు వెళ్ళినా సరే, గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినా సరే ఏ అపాయము నీకు రాదు. ఆయన యొక్క దండము, ఆయన దుడ్డుకర్ర నిన్ను ఆదరించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సమస్యలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, ఇరుకులు వచ్చేసినాయని, వ్యతిరేకమైన పరిస్థితులు కలిగాయనని మనం దేవుణ్ణి విడిచిపెట్టద్దు. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉందాం. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు గనక మన జీవితంలో దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి సమయం అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాల వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 14 నుంచి 30 వచనాలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ చదువుకోండి. చూద్దాం, వాక్యం చూద్దాం. ఇప్పటి మట్టికైతే 25వ వచనం నుంచి చదువమ్మా. 25వ వచనం నుంచి. గనుకనే నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను ఇత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడు అని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా ఆ సొమ్ము తీసుకొందునని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి
ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును, మరియు పలికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడని అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండునని ప్రార్థన చేసుకుందాం. కనికరం గల తండ్రి, కృపగల దేవా, ఈ మధ్యకాల సమయంలో నాయన అయా నీ సన్నిధిలో ఉండటానికి, నీ వాక్యము ధ్యానించడానికి, అయా నీ నామాన్ని గణపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యంతో మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యము బండల్ని బద్దలు కొట్టు సుత్తు వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ వాక్యము తండ్రి ప్రభా చాకల వాని సబ్బు వంటిది నాయన. నీ వాక్యంలో అయా మేము ఉదక స్థానము చేయబడి ప్రభా ప్రతి మల్లాన్ని కడుక్కొని నీ వాక్యపు వెలుగులో నడుస్తూ ప్రభా నూరంతులుగా ఫలించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనాలు గనక మనం చూస్తే గనక ఇక్కడ తలాంతులను గూర్చిన పాఠం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేని గురించి? తలాంతులను గూర్చిన పాఠం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో యేసు ప్రభువారు తన శిష్యులకి చెబుతున్న ఉపమానంలో ఇదొక ఉపమానము. అయితే ఇక్కడ యేసు ప్రభువారు చెబుతూ ఈ యొక్క 14వ అధ్యాయంలో పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతును ఎవని సామర్థ్యం చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. దేవుని నామానికి భయం కలుగును గాక. ఒక ఊరిలో ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర 3 దాసులు పనిచేస్తున్నారు. దాసులు అనడం కంటే బానిసలు అని అందాం. దాసులు అనడం కంటే అప్పటి కాలంలో బానిసలను కొనుక్కునేవారు. వారి గృహాల్లో పనిచేయటానికి బానిసలుగా వారిని కొనుక్కునేవారు. వారు జీవితాంతము వారి వద్దే పనిచేయాలి. ఇక్కడ ఒక యజమానుడికి 3 బానిసలు ఉన్నారు. కానీ ఆ యజమానుడు బానిసలుగా ఎలా చూశాడు? దాసులుగా చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకరక్షుడైన యేసు ప్రభువారు కూడా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన నరుల్ని సృజించాడు. అంటే మనల్ని సృజించి మనము నశించు వారిగా ఉన్నప్పుడు, మనం అపరాధులుగా ఉన్నప్పుడు, మనం ఆయనకి దూరస్తులుగా ఉన్నప్పుడు, ఆయన ఎరగని వంటి వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి 3 దాసులు ఉన్నారు. 3 దాసుల్ని పిలిపించాడు. 3 దాసుల్ని పిలిపించి అంటున్నాడు, నేను దేశాంతరం పోతున్నాను, నేను వేరే దేశానికి వెళ్తున్నాను కనుక నా ఆస్తిని మీకు అప్పచెబుతున్నాను అని అంటూ ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడంట? 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడంట. ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడంట. ఒకనికి 1 తలాంతు ఇచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 తలాంతు విలువ ఎంతో తెలుసా? 1 తలాంతు విలువ ఎంత అంటే 1 తలాంతు అంటే అప్పటి కాలమాన ప్రకారము, అప్పటి వెల ప్రకారము దాదాపు 20 సంవత్సరాల జీతం అంటది. ఎంత జీతం అంట? 20 సంవత్సరాల జీతం అంట. ఒకనికేమో 100 సంవత్సరాల జీతం ఇచ్చాడు, ఒకనికేమో 40 సంవత్సరాల జీతం ఇచ్చాడు, ఒకనికేమో 20 సంవత్సరాల జీతం ఇచ్చాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక నైపుణ్యత ఇస్తాడు. అంటే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు, ఏదైనా చేయగలిగే నైపుణ్యత ఇస్తాడు. ఎవరిని అసమర్థులుగా ఎవరిని దేవుడు ఈ లోకంలో పుట్టించడు. చాలామంది అన్నీ ఉండి కూడా ఏమంటారంటే, దేవుడు నాకేం చేయట్లేదండి, దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదండి అని అంటాడు. అన్ని టాలెంట్లు ఉండి కూడా, అన్ని అవకాశాలు ఉండి కూడా, సమయం ఉండి కూడా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, సమయాన్ని వాడుకోకుండా, కష్టపడకుండా, ఏమీ చేయకుండా నాకేమి అవకాశాలు రావట్లేదండి అని అంటాడు.
అవకాశాలు నువ్వు వెతుక్కోవాలా, నీ దగ్గరకు వస్తాయి అవకాశాలు. నువ్వు వెతుక్కుంటా ఉంటుంటే, ఒక్కొక్కటిగా నువ్వు వెతుక్కుంటా ఉంటుంటే నీకు అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి. నువ్వు వెతుక్కోకుండా ఇంట్లో కూర్చొని గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏమి చేయడు. నువ్వు ప్రయత్నం చేయాలి. పనివాడు జీతానికి పాత్రుడు అని రాయబడి ఉంది. ఇక్కడ ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. వాని సామర్థ్యం కొలది వానికి ఇచ్చాడని రాయబడి ఉంది. ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చినంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడమ్మా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చిన చదవవచ్చును కూడా చదువమ్మ, తర్వాత వచ్చిన కూడా. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమైన కలుగు అంటే ఏంటి? ఆయన పక్షపాతి కాదు, చంచలం గల మనస్తత్వం కలిగిన వాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు. ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. వాని సామర్థ్యం కొలది ఒక యజమానుడు తలాంతులు ఇచ్చాడు. ఈ భూమి మీద మనం పుట్టామంటే అది దేవుని కృప ఉంది. మన జీవితం విలువ మనం తెలుసుకోవాలి. అనేక మంది జీవితం విలువ తెలుసుకోవట్లా. మొన్నే 3 రోజుల క్రితం ఒక ఆయన సచివాలయంలో ఆఫీసర్ అంట. ఆయన అప్పుడు దాకా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాడంట. పాపం అప్పుడు దాకా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాడు. నాకు తెలిసిన సార్ ఒక ఆయన చెబుతున్నాడు అనమాట, బాధపడతాడు. అప్పుడు దాకా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాడు, అందరితో జాలీగా మంచిగా మాట్లాడాడు. ఇంటికి వెళ్ళిపోయి సూసైడ్ నోట్ రాసేసి సూసైడ్ చేసుకున్నాడంట. నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి. అప్పుల సమస్యలు ఉన్నంత మాత్రాన చనిపోతే అప్పులు తీరతాయా? ఆ అప్పులు కట్టకపోతే నీ భార్యను ఊరుకుంటాడా? నీ పిల్లల్ని ఊరుకుంటాడా? అంటే మనిషి, నేను మొన్న కూడా చూశాను సోషల్ మీడియాలో, ఏఆర్ రెహమాన్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు ఏఆర్ రెహమాన్. మీరు చేతులు ఎత్తట్లేదులే కానీ ఏఆర్ రెహమాన్ అందరికీ తెలుసు. అంటే సెలబ్రిటీ కాబట్టి, వేరే ఉద్దేశం కాదు. ఆయన సెలబ్రిటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికి తెలుసు అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. అట్లా ఏఆర్ రెహమాన్ అందరికీ తెలుసు. చిన్నపిల్లల కంటే కొంతమందికి తెలియదులే కానీ ఏఆర్ రెహమాన్ అందరికీ తెలుసు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలకి, ప్రైవేట్ ఆల్బమ్స్కి పాటలు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. అతను అంటున్నాడు జీవితంలో కృంగుబాటు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనిపిస్తుంది, దాన్ని అధిగమిస్తేనే జీవితం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు అసలు ఒక్కసారి షాక్ అయ్యాను. ఎంత లగ్జరీ లైఫ్ అంటే ఏఆర్ రెహమాన్ది లగ్జరీ లైఫ్. మొన్నే తన భార్య విడాకులు ఇచ్చింది, 2 పిల్లలు ఆయనకి. అంటే జీవితం విచ్ఛిన్నం అయిపోయింది. తన కళ్ళ కన్నా జీవితం విచ్ఛిన్నం అయిపోయిందేమో, ఆయన అనుకున్న ఆలోచనలు నెరవేరలేదేమో, ఒకవేళ హృదయం నిండా బాధ. ఒక అవార్డు ఫంక్షన్లో అంటున్నాడు, అది ఒక అవార్డు ఫంక్షన్లో ఏఆర్ రెహమాన్ అంటున్నాడు. అంటే మనిషి జీవితం ఎలా ఉంది? అందుకే కాలం తాకిన ప్రతి వస్తువు పాతదైపోతుందంట. ఎలాగా? కాలం తాకిన ప్రతి వస్తువు పాతదైపోతుంది. ఇప్పుడు ఈ మైక్ మనం కొన్నాం. ఎప్పుడు కొన్నాం? గత నెల డిసెంబర్ నెలలో కొన్నాం అనుకున్నాం. డిసెంబర్ 1వ తారీఖుని ఈ మైక్ కొన్నాం. అప్పుడు ఆ మైకు మనం కొన్నప్పుడు ఆడు ఓపెన్ చేసి దాని గ్యారంటీ కార్డు మీద స్టాంప్ వేసి డిసెంబర్ 1 అని వేస్తాడు. అంటే దీనికి ఏం స్టార్ట్ అయింది? టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది కొత్తదా? పాతది. ఇది పాతది. అంటే కాలం తాకిన ప్రతి ఒక్కటి పాతదైపోతుంది, కానీ క్రీస్తు తాకిన ప్రతి ఒక్కళ్ళు నూతనంగా మార్చబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుని నీవు దినదినము తాకేవారిగా ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకునేవారుగా ఉంటే, నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి స్థితిగతులు ఎదురైనా సరే వాటిని అన్నిటినీ నీవు జయించగలుగుతావు. అది దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే. అంటే మన చుట్టుపక్కల ఇలాంటి యొక్క సంఘటనలన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క జీవితానికి గ్యారంటీ లేదు.
ఈ మైక్కి గ్యారెంటీ ఉండిద్దండి. ఈ మైక్కి గ్యారెంటీ ఉండిద్ది. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ గ్యారెంటీ ఇస్తాడు. ఫోన్కి 1 ఇయర్ గ్యారెంటీ ఇస్తాడు. చిన్నది ఏది కొన్నా, ఈ పెన్ను కొన్నా సరే ఈ పెన్నుకి ఒక 2 మంత్స్ 3 మంత్స్ అని గ్యారెంటీ ఇస్తారు. ప్రతి దానికి గ్యారెంటీ అనేది ఉంది. గ్యారెంటీ లేనిది ఏంటంటే మనిషి జీవితం మాత్రమే. అందుకే మనిషిని సృష్టించిన దేవుడి మీద నువ్వు ఆధారపడితే నీకు గ్యారెంటీ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ తన యజమానుడికి 3 దాసులు ఉన్నారు. 3 దాసులు ఒక్కొక్క దాసుని వాని సామర్థ్యం కొలది కొన్ని తలాంతులు ఇచ్చాడు. మొదటి వానికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండో వానికి 2 తలాంతులు ఇచ్చాడు, మూడో వానికి 1 తలాంతు ఇచ్చాడు. అతను దేశాంతరం పోయాడంట, వేరే దేశం వెళ్ళిపోయాడు. మన ప్రియుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు కూడా 2024 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించి పాపంలో, లోకంలో, వ్యసనాల్లో పట్టబడుతున్న మనల్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, లోకం కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన కూడా దేశాంతరం పోయాడు, దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన వాడు మన కొరకు స్థలం సిద్ధపరచబోతున్నాడు. ఆయన వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక ఆయన రక్తంలో కడగబడిన నా జీవితాలు ఎలాగా ఉన్నాయి. అందరూ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. పండగలు అయిపోయినాయా? పండగలు అయిపోయినాయి. 15 రోజులు కూడా అయిపోయింది. మనం ఎలా ఉన్నాము? ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అనుకుంటున్నాము? మనం ఎలా ఉన్నాము? కాలం తాకిన ప్రతిదీ పాతదైపోతుంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది రోమీయులకు రాసిన పత్రికలో, దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మిగులు ఆశతో ప్రసవ వేదన పడుతుందంట, మిగులు ఆశతో తేరు చూస్తుందంట దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. మరి దేవుడు అటువంటి కృపను మనకిస్తే మనం ఎలా జీవిస్తున్నాము? మనం ఎలా ఉన్నాము? ఈ సంవత్సరం అయిపోయింది, కాకపోతే ఇంకో సంవత్సరం వచ్చింది. మనం ఎలాగే ఉంటే మనం ఇక్కడ ఎలాగే ఉంటాం. అవునా కదా? మనం ఇక్కడే ఉంటే ఎలాగే ఉంటాం. మనం మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ యజమానుడికి 3 దాసులు ఉన్నారు. వారిని ఎప్పుడు వాళ్ళ పనివాడిగా చూశాడేమో కానీ అతను వెళ్ళేటప్పుడు తన ఆస్తి అంతట్లో వారికి కొంచెం భాగం ఇచ్చాడు, వారి సామర్థ్యాల కొరకు. ఎవరికి అన్యాయం చేయలే. ఏ దాసుడు కూడా యజమానుడి గదిలోకి వెళ్ళి ఖాళీ జేబులతో తిరిగి రాలా. అవునా కదా? ఖాళీగా తిరిగి వచ్చారు, ఖాళీగా తిరిగి రాలా. వారి సామర్థ్యం కొలది ఎంతో కొంత ఇచ్చాడు. అలాగే దేవుడు కూడా నీకు విలువైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఆ పాపంలో, లోకంలో జీవిస్తున్న మనల్ని ప్రేమించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని ఆ పాపం నుంచి విమోచనగా చేసి ఒక ఉన్నతమైన జీవితాన్ని మనకిస్తే మనం ఎలా జీవిస్తున్నాము? హ్యాపీ న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునే వాళ్ళలాగా, క్రిస్మస్కి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకునే వాళ్ళలాగా, ఈస్టర్కి గుడ్ ఫ్రైడే రోజుకి ప్రభువా మా కోసం చచ్చిపోయావు ప్రభువా అని 2 కన్నీళ్ళు బొట్లు కాచేవాళ్ళలాగా అలా ఉన్నామా మనం? నిజంగా దినదినము అవును ప్రభా, నీవు నా కొరకు చనిపోయి ఉంటే నా జీవితం ఎలాగ ఉండేదో అని ప్రతిరోజు దినదినము ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆయన్ని నువ్వు తాకేవారిగా ఉంటున్నావా? ఆయన స్పర్శను నువ్వు అనుభవించేవారిగా ఉంటున్నావా? ఇక్కడ యజమానుడు వెళ్ళాడు, మళ్ళీ దేశాంతరం వెళ్ళే యజమానుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. లోకరక్షకుడైన యేసు ప్రభువారు కూడా మరలా ఒకానొక దినాన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా మనం లెక్క అడుగుతాడు. నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీకు తలాంతునిచ్చాను, నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఎలా? ఎక్కడంటే మైక్ పట్టుకోగలిగి ఇక్కడ నేను చెప్పలేకపోయినా, మీరు ఇక్కడ మైక్ పట్టుకొని మీరు చెప్పలేకపోయినా కనీసం పక్కోళ్ళకైనా సరే దేవుడి గురించి చెప్పాలి. మొన్న రాజమండ్రి ఒక లోదరన్ చర్చికి వెళ్ళాం. రాజమండ్రి లోదరన్ చర్చికి వెళ్తే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే వాళ్ళు గొల్లుమని ఎడుతున్నారు. గొల్లుమని ఎడుతుంటే వారి జీవితాల్లో అంత విషాదాలు ఉన్నాయి, వారి జీవితాల్లో అంత వేదన ఉంది. వారు దేవుడిని ఆశ్రయించి మా జీవితాలను విడిపించేవాడు దేవుడు అని చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చారు. మరి నీవు ఒక నోటి మాట తెరిచి
అమ్మ నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే చెప్పు, ప్రార్థన చేద్దామని ఒక్క మాట చెబితే చాలు, ఒక్క మాట చెబితే చాలు. అంటే మన జీవితాన్ని దేవుడి కొరకు మనం వెచ్చించాలి. ప్రార్థన చేయగలుగుతావా? ప్రార్థన చేయాలి. 24 గంటల సమయం మనకి ఇవ్వబడుతుంది, అవునా కదా? 24 గంటల సమయం మనకి ఇవ్వబడుతుంది. దేవుడికి మనం ఎంత సమయం ఇస్తున్నాం? ఎంత సమయం దేవుడితో గడుపుతున్నాం? ఎంత సమయం మనం కుటుంబంతో గడుపుతున్నాం? దేవుడు మనల్ని ప్రేమించాడండి. మనము నమ్మదగని వారు అయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఆ యజమానుడు ప్రేమించాడు వాళ్ళ దాసుల్ని. వాళ్ళ దాసులు ఎవడైనా ఆస్తిలో భాగం ఇస్తాడా? మన తల్లిదండ్రులే మనకి ఇవ్వటానికి నానా చెబుతూ ఉంటారు, నానా కండిషన్స్, నానా ప్రాబ్లమ్స్. చిన్నదానికి పెద్దదానికి, పెద్దదానికి చిన్నోడికి ఇవన్నీ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, వీళ్ళకి తక్కువ ఇచ్చావు అని తలకాయ నొప్పి, అవునా కదా? ఏది వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకి ఇవ్వటానికి కండిషన్స్, అవన్నీ ప్రాబ్లమ్స్, అలాగ ప్రాబ్లమ్స్ అవన్నీ. మరి అలాంటప్పుడు ఇక్కడ యజమానుడు నమ్మి వాని సామర్థ్యం కొలది వానికి ఇచ్చాడంట. ఎవ్వరు ఖాళీగా యజమానుడి గదిలో నుంచి బయటికి రాలేదు. చూద్దాం ఒకసారి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు, 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. సమయం లేదు గనక, సమయం అయిపోతుంది. అమ్మ చదువు అమ్మ, వచ్చి అమ్మ మైక్ కొద్ది దగ్గర పెట్టాము, దగ్గర మైక్ పనిచేయండి. ఓకే. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరొక 5 తలాంతులు సంపాదించాడంట. 5 తలాంతులు తీసుకున్న ఆ యొక్క దాసుడు వెళ్ళి 5 తలాంతులకి 5 తలాంతులు వ్యాపారం చేశాడంట. అంటే కష్టపడ్డాడు. ఏం చేశాడు? కష్టపడ్డాడు, 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 కష్టపడి పని చేశాడు. 5కి 5 పక్కన పెడితే ఏంటంటే కష్టపడి పనిచేశాడు, సమయాన్ని వెచ్చించాడు. నాకు యజమానుడు నమ్మకంగా నాకు అప్పచెప్పాడు అని చెప్పి యజమానుడు సంతోషపరచాలని చెప్పి 5కి 5 సంపాదించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 తలాంతుల వ్యక్తి గురించి చదువమ్మా. అలాగునే 2 తీసుకున్నవాడు మరి 2 తీసుకున్నాడు కూడా 2 సంపాదించాడంట. 5 తీసుకున్నాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నాడు 2 సంపాదించాడు. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు చదువమ్మా. 5 తలాంతులు తీసుకున్న వాటితో దేవుడు ఏమంటున్నాడు చదువు. ఇది 23వ వచనం చదువమ్మా. 23వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదనని అన్నాడంట యజమానుడు. నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన మాట మీద అంటే యజమానుడు పెట్టుకున్న నమ్మకాన్ని తన 2 దాసులు వమ్ము చేయలేదు. మరి దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనము ఎలా ఉంటున్నాం? నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటున్నామా? అపనమ్మకంగా ఉంటున్నామా? అసలు మనం నమ్మదగని వారైనప్పటికీ కూడా దేవుడు మనల్ని నమ్మాడండి. మనం ఎలా ఉంటున్నాం? రానున్న రోజులు చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. నేను ఇక్కడ రానున్న రోజుల్లో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. జీవోలు మారిపోతున్నాయి, జీవోలు మారిపోతున్నాయి. క్రైస్తవుల మీద వ్యతిరేకమైన మత విద్వేషాలు నేను మొన్న చూశాను. గత 2024 సంవత్సరం అంట 800 పైగా దాడులు జరిగినాయంట భారతదేశంలో. 800కు పైగా క్రైస్తవుల మీద విషం చిమ్ముతున్నారు, క్రైస్తవుల మీద నెపాలు వేస్తున్నారు, ఎక్కడికక్కడ చర్చిల్ని పడగొట్టేస్తున్నారు. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మీరు న్యూస్ చదవరు గనక మీకు తెలియదు అంతే. మాకు పాస్టర్స్ గ్రూప్స్ ఉంటాయి, నేను న్యూస్ చూస్తూ ఉంటాను. కంపల్సరీ నేను న్యూస్ చదువుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను కనుక కంపల్సరీ అవి పోస్టులు కనపడతా ఉంటాయి. అంటే అంత చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుడు ఎప్పుడో చెప్పాడు భయంకరమైన దినాలు రాబోతున్నాయి, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి.
అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ వెసులుబాటు తర్వాత ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఈ సౌకర్యవంతమైన జీవితం తర్వాత ఉండకపోవచ్చు. నువ్వు క్రిస్టియనా అంటే కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి దినాలు రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా దేశాల్లో అలాంటి దినాలు వచ్చాయి. ఈ గత వారంలో ఒక మంచి న్యూస్ ఒకటి చెప్పండి మీరు. బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పండి, మంచి బ్రేకింగ్ న్యూస్ గత వారంలో. సిస్టర్ గారు చెబుతున్నారు, కాలిఫోర్నియా చిన్న కారు చిచ్చు కాలిఫోర్నియాలో చిన్న కారు చిచ్చు రగిలి దాదాపు 40,000 ఎకరాలు కాలిపోయింది. అది ఎలాంటి ఏరియా అని అంటే మీకు తెలియాలని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. హైదరాబాదులో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎంత రిచ్గా ఉంటాయో ఏరియాలు, అలాంటి ఏరియా అది. కాలిఫోర్నియా అని అంటే బాగా ఉన్నతమైన వ్యక్తులు, బిలియనర్స్ ఉండే ఏరియా అనమాట. చాలా లగ్జరీ లైఫ్ అనిపించే వారు జీవించే ప్రాంతం అది. మరి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. చిన్నపాటి కారు చిచ్చు అనమాట. ఇల్లన్నీ తగలబడిపోయినాయి మొత్తం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ స్టూడియో అని ఒక స్టూడియో ఉందన్నమాట. దాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అది మంటల్లో చిక్కుకోకుండా చాలా వరకు దాన్ని ఆపగలిగారు. ఇల్లు మాత్రం ఆపలేకపోయారు. ఇల్లులు మొత్తం దాదాపు 40,000 ఎకరాలంట. 40,000 కాదు, 40,000 ఎకరాలు. హాస్పిటల్ ఏంటి, రెస్టారెంట్లు ఏంటి, ఏవైనా ఇల్లులేంటి, అన్ని మొత్తం కాలిపోయినాయి. విచిత్రం ఏంటంటే అన్ని ఇల్లు కాలిపోయినా సరే ఒక దేవుని యొక్క బిడ్డ అయిన ఒక వ్యక్తి ఇల్లు అసలు నాకు చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అది చూస్తే ఎలా ఉందని అంటే చుట్టంతా బూడిదే కనపడుతుంది, మొత్తం బూడిదే అయిపోయింది మొత్తం. ఆ ఒక్క ఇల్లు ఒక్కటే అసలు చాలా అందంగా కనపడుతుంది. అంటే ఎన్ని ఆపదలు కలిగినా నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే గనక కోడి తన పిల్లల్ని దాచినట్టుగా ఆయన రెక్కల నీడలో నిన్ను దాస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు నీతో ఉన్నాననే ఒక సిగ్నల్ అతనికి ఇచ్చాడు, ఒక అభయహస్తం అతనికి ఇచ్చాడు. 40,000 ఎకరాలు కాలిపోయిందంట. మక్కా ప్రాంతంలో వరదలు వచ్చాయి. ఎవరికైనా తెలుసా? మక్కా ప్రాంతంలో వరదలు వచ్చేసి ఆ మక్కా ప్రాంతం అంతా మునిగిపోయింది. అక్కడ అసలు వరదలు రావు. అక్కడ వరదలు రావు. అయినా సరే ఆ ప్రాంతం మునిగిపోయింది. ఇంకో ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చిందంట. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు పెట్టిన న్యూస్ ఏంటంటే కేరళకి, తమిళనాడుకి సునామీ హెచ్చరిక జరుగుతుందంట. అంటే ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం దేవుడు ఏదో భక్తి చేస్తున్నాం కదా అని చెప్పేసి పై భక్తి మనం చేయకూడదు. ప్రపంచ దేశాల కొరకు మీరందరూ ప్రార్థించండి. ప్రపంచ దేశాల కొరకు, భారతదేశం కొరకు, మన ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థించండి. ఇక్కడ 2 తలాంతులు కలవాడిని, 5 తలాంతులు కలవాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి ఏం చేశాడు ఆ తలాంతుని ఒకసారి చూద్దాం. ఒకసారి అమ్మమ్మ ఇది 18వ వచనం చదువు అమ్మ. 18వ వచనం చదువు. 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడంటే ఏం చేశాడంటే వీడు భూమి తవ్వాడంటే దాచిపెట్టాడు. అంటే దేవుడు ఇచ్చిన తలాంతిని ఏం చేశాడు? లోపల పెట్టేశాడు. నీకు ఏదో ఒక టాలెంట్ ఇచ్చే ఉంటాడు, ఇచ్చే ఉంటాడు. నేను ఒక న్యూస్ చూశాను, ఒక న్యూస్ చదివాను నేను. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఎక్కడ పని చేస్తున్నాడంటే క్వారీలో పని చేస్తున్నాడు. క్వారీ అంటే రాళ్ళు కొడతా ఉంటారు కదా, క్వారీ అంటారు కదా. రాళ్ళు కొట్టే దగ్గర పని చేస్తానంట. రాళ్ళు కొట్టే దగ్గర పని చేస్తుంటే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం కొండ చుట్టూరు ఇలా తిరిగి వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళాలంటే, ఆ క్వారీలోకి వెళ్ళాలంటే తిరిగి వెళ్ళాలంట. దారి లేదంట. దారి లేకపోతే ఆ వ్యక్తి రోజు అలాగే వెళ్తున్నాడంట. పొద్దున ఆయన క్వారీకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ భార్య ఆహారం సిద్ధపరచుకొని, ఆహారం వండి, భోజనం క్యారేజ్ పట్టుకుంటూ అలాగే వెళ్తూ ఉండాలంట. దారి కూడా బాగుండదు. ఇప్పుడు కొండల గుట్టల నుంచి దారి బాగుండిద్దా? రాళ్ళు రప్పలు అంతా ఉంటాయి. ఎక్కడ జారి పడిపోతాం ఏది. అయితే ఒక రోజున ఇతను క్వారీకి వెళ్ళాడు, యథాప్రకారం పని చేసుకుంటున్నాడు. ఇంకా భోజనం టైం అవుతుంది, క్యారేజ్ రావట్లా. ఏంటి క్యారేజ్ రావట్లేదని ఎదురు చూస్తూ ఉంటుంటే వాళ్ళ ఆవిడ మధ్యలో పడిపోయిందంట. అయినా సరే మళ్ళీ లెగిసి మళ్ళీ
తన యజమానుడికి ఆహారం ఇవ్వాలని చెప్పి వెళ్ళి ఇచ్చి, నేను ఇలా పడిపోయానయ్యా, ఇలా దెబ్బలు తగిలిన ఎలాగానంటే అతనికి ఒక ఆలోచన కలిగిందంట. ఏం ఆలోచన అంటే, చూడండి అసలు మనిషికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యం కాదు ఏదీ లేదు. మనిషికి దేవుడు పెట్టిన ఆలోచన చూడండి. నా భార్య ఇలా పడిపోయి ఇలాగా దెబ్బలు తగిలింది ఇలాగా అని చెప్పేసి నేను ఆ కొండని తవ్వి రోడ్డు వేయాలనుకున్నానంట. కొండను తవ్వటం మొదలుపెట్టాడంట. పని మానేశాడు. కొండను తవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి వేరే ప్రాంతం వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. ఈ కొండ అడ్డుండే, ఈ కొండ అడ్డుగా ఉంటే ఆ కొండను తవ్వుతూ అట్లాగా ఎన్ని సంవత్సరాలు తవ్వాడంటే 40 సంవత్సరాలు తవ్వాడంట. అంటే ఆయన సంకల్పం గొప్పది. వాళ్ళ భార్యకు కూడా ఆరోగ్యం పాడైపోయింది. ఆ లేటుగా తీసుకెళ్ళడం వల్ల తన భార్య కూడా చనిపోయింది. అయినా ఆయన సంకల్పాన్ని వదలలేదు. ఆయన సంకల్పాన్ని వదలకుండా తవ్వటం మొదలు పెడితే అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాష్ట్రపతితో పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఒక ప్రాంతానికి అతని పేరు పెట్టారు, ఒక రోడ్డుకి అతని పేరు పెట్టారు. అంటే సంకల్పం ఏది ఏమైనా సరే, మా ఊరికి రోడ్డు వేయాలి, మా ఊరి జనాలని నేను ఆదుకోవాలి. తన బలాన్ని ఉపయోగించాడు, తన శక్తిని ఉపయోగించాడు. అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు, వీళ్ళు పిచ్చోడు ఏంటో, కొండ అసలు కరిగిద్దా తవ్వుతూ ఉంటే, తింటేనంట కొండలే కరిగిపోతాయంట. అలాంటిది అతను తవ్వుతం మొదలుపెట్టాడు. తవ్వాడు 40 సంవత్సరాలు తవ్వాడు. ప్రభుత్వం గుర్తెరిగింది ఆయన కష్టాన్ని, పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి లోకంలో ఉన్న ఒక వ్యక్తే తన గ్రామం కొరకు ఆలోచిస్తే, మరి మన కుటుంబం కొరకు, మన జనాంగం కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన దేశం కొరకు మనం ఆలోచించకపోతే ఎలాగా? నువ్వు ఒక్కదానివే రక్షింపబడి, నీ కుటుంబం ఒక్కటే రక్షింపబడి దేవుని రాజ్యంలో ఉంటే మంచిదా? దేవుడిని అడుగుతాడు, ఏమ్మా పలానా వాళ్ళకి ఎందుకు చెప్పలేదమ్మా అని అడుగుతాడు. లేదండి అప్పుడు సీరియల్ వచ్చిందండి, ఆ సీరియల్కి నేను ఆ టయానికి మర్చిపోయానండి అని అంటావా? ఇక్కడ ఒక తలాంత్ ఇచ్చిన వ్యక్తిని ఏం చేయాల్సిన అవసరం, నోటి మాటే. కొంతమందికి పాడగలిగిన స్వరం కూడా ఉండిద్ది, పాడలేరు వాళ్ళు పాట సిగ్గుపడతా ఉంటారు. పాడమంటే అయ్య బాబాయ్ నేను పాడలేను, నాకు రాదన్నారు. కానీ బాత్రూంలో మాత్రం ఈ పక్క ఆ పక్క అందరు కనిపెట్టేట్టు పాడుతూ ఉంటారు వాళ్ళు. సిగ్గు పాడమంటే, వాక్యం చదవమంటే సిగ్గు. అదే బయట అనుకో, దొరికిన వాళ్ళకి దొరికినట్టు చాప్టర్లు బైబిల్ చెప్పేస్తూ ఉంటారు. దేవుడు పని చేయడానికి సిగ్గుపడకూడదు. నాకు విపరీతమైన సిగ్గు. నాకు ఎలా సిగ్గు అంటే, నాకు అల్లిలోయ అంటే 2 చేతులు పైకి ఎత్తడమే సిగ్గు. నేను ఒక దగ్గర, నాకు డ్యూటీలో ఖాళీ సమయంలో ఉన్నప్పుడు నేను ఒక దగ్గర ఆరాధనకి వెళ్తూ ఉండేవాడిని అనమాట. ప్రతి సోమవారం అక్కడ వర్షిపర్ ఒక బ్రదర్ ఉండేవాడు. నేను లేపేవాడిని కాదు, హల్లెలూయా అని ఎలాగంటే దేవుని స్తోత్రం అంటే నేను లేపేవాడిని కాదు. మామూలుగా ఇట్లా జేబులో చేతులు పెట్టుకొని ఇలా నుంచునేవాడిని, లేకపోతే చేతులు కట్టుకొని ఇలా నుంచునేవాడిని. ఆ బ్రదర్ నన్నే పాయింట్అవుట్ చేసేవాడు, సార్ మీరు చేతులు పైకి లేపట్లేదు సార్ అనేవాడు నన్ను. అట్లా 3-4 సార్లు అన్నాడు. నా సిగ్గే వేసింది. ఇంకా మరి ఈడెక్కడ దొరికాడు రా బాబు, నన్నే పాయింట్అవుట్ చేస్తానని లేపటం మొదలు పెట్టాను. సిగ్గు మొత్తం పోయింది. ఇప్పుడు నేను చెబుతుంటే అనేక మంది లేపుతున్నారు. దేవుని నామానికి భయం కలుగును గాక. సిగ్గుపడితే పనులవో. ఈ వ్యక్తి గొయ్యి తీసి గోతులో పెట్టేశాడు. తలాంతుని గోతులో పెట్టేసింది కాక, యజమానుడు వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. 25వ వచనం చదువమ్మ. 25. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెడితిని, ఇదిగో అయ్యా నాకు ఇచ్చావు కదా, నీ తలాంతు నాకు ఇచ్చావు కదా, నేను జాగ్రత్తగా భూమిలో భద్రంగా దాచిపెట్టాను, నువ్వు తీసేసుకో బాబా అంటున్నాడు. ఏమంటాడా? నువ్వు తీసేసుకో, మళ్ళీ నేను నీకు ఇవ్వకపోతే నువ్వు నన్ను ఎక్కడ అడుగుతావు అని చెప్పేసి నన్ను భయవేసి నువ్వు తీసేసుకో అని అంటున్నాడు. దేవుడు అందుకోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు రక్తం చిందించింది. ఈ ప్రాణం ఉండే ప్రాణం, పుట్టుకుని పోయే ప్రాణం నువ్వు తీసేసుకో అంటే దేవుడు తీసేసుకుంటాడా? అందుకే నీకు జీవం ఇచ్చింది ఆయన, అందుకే నీకు ఆరోగ్యం ఇచ్చింది, అందుకే నీకు స్వస్థత ఇచ్చింది. ఇక్కడ యజమానుడితో అంటున్నాడు,
నువ్వు తీసేసుకో అంటే యజమానుడు ఏమన్నా చదువు 26. అందుకు అతన్ని యజమానుడు వానిని చూచి ఏమన్నాడంట, సోమరివైన చెడ్డ దాసుడా. ఏది గొయ్యి తీసి గోతులో పెట్టి భద్రంగా పెడితే ఏమి అవ్వకుండా భద్రంగా పెట్టేసి దాన్ని జాగ్రత్తగా అప్పచెబితే సోమరమైన చెడ్డదాసుడా, సోమరమైన చెడ్డదాసుడా. ఆయన దానికి ఇచ్చేస్తున్నాడుగా భద్రంగా. అయినా సరే ఎందుకు అంటున్నాడు అనంటే సోమర లక్షణం ఒకటి చూద్దాం. సామెతల గ్రంథము 24 అధ్యాయము 30 నుంచి 34 వరకు. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ఒక వ్యక్తి పొలం గుండా వెళ్తున్నాడంట. ఒక వ్యక్తి పొలం గుండా వెళ్తుంటే, ఏ పొలం గుండా వెళ్తున్నాడంటే సోమరవాణి పొలం గుండా వెళ్తున్నాడంట. సోమరవాణి ద్రాక్ష తోట కలిగిన పొలం గుండా వెళ్తున్నాడంట. ఆ వ్యక్తి చూసిన వ్యక్తి అనుకుంటున్నాడు, సోమని వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంటట ముళ్ళ తుప్పలు బలిసి ఉన్నాడు. పొలంలో ముళ్ళ తుప్పలు ఉంటాయా? అవి మొలిసిన వెంటనే పీకేస్తాడు రైతు. చిన్న చిన్న పిలకలు, కలుపు మొక్కలు చిన్నగా ఉండంగానే పీకేస్తాడు. ఎందుకు? వేసిన పంట యొక్క బలాన్ని అవి తినేస్తాయని, ఆ సారాన్ని అవి తీసేసుకుంటాయని చెప్పేసని. ఇక్కడ ఒక వ్యక్తి పొలం గుండా వెళ్తుంటే అక్కడ ఎవరి పొలం కనపడిందంటే సోమరవాని పొలం కనపడిందంట. సోమరవాని పొలము, తెలివి లేనివాడు, తెలివి తక్కువ వాడి పొలం కనపడితే ఆ పొలం చూసుకుంటూ ఒక పోయే బాటసారి అనుకుంటున్నాడంట, ఈ తెలివి లేనివాడు పొలాన్ని ఎవడైనా బాగు చేసుకుంటాడు, శుభ్రం చేసుకుంటాడు. ఈడి పొలంలో ఈ ద్రాక్ష తోటలో ఏంటి, మొత్తం ముళ్ళ తుప్పలు మొలిసి ఉన్నాయి. చదువు వచ్చిన దూలగుండ్లో దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడిపోయి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి వెళ్ళే బాటసారి బుద్ధి తెచ్చుకున్నాడంట. దాన్ని చూసి, ఆ పొలాన్ని చూసి, ఆ బాట కూడా నడుచుకుని వెళ్తే బాటసారి అనుకున్నాడంట, నేను తెలివి లేనివాడు పొలం చూశాను, సోమరుడు పొలం చూశాను. ఆ ద్రాక్ష తోటలో మంచిగా ఆ పాదులన్నీ ఆ తీగలన్నీ పైకి ఎదిగి మంచిగా ఫలాలు ఉంటాయేమో అనుకుంటే ముళ్ళ పొదలు ఉన్నాయి, దూలగుండ్ల చెట్లు ఉన్నాయి. మీరు కొన్ని పొలాలు చూస్తూ ఉంటుంటే బాగా రొట్ట పెరుగుతూ ఉండిద్ది, తీగలు పెరిగేస్తూ ఉంటాయి, పిచ్చి తీగలు పెరిగేస్తూ ఉంటాయి. అది ఏం చేసిద్దంటే ఉన్న పంట అంతటిని ఆక్రమించేసిద్ది. అది అలాగుందంటే ఇక్కడ మళ్ళీ చూస్తే దాని చుట్టూ ఉన్న ప్రహరీ పడిపోయింది, అంటే కంచి పాడైపోయింది. కంచి పాడైపోతే ఏదైనా లోపలికి వెళ్ళి నాశనం చేసి రావచ్చు, ఏదైనా చేయొచ్చు. నక్కలు వెళ్ళిపోయి ఆ ద్రాక్ష మొదలు పాడు చేయొచ్చు, దాన్ని తినేయచ్చు, ఏదైనా జరగచ్చు, చెప్పలేము అక్కడ. ఈ తెలివి తక్కువ పొలం చూసి యోచన చేసి వెళ్ళే బాటసారి బుద్ధి తెచ్చుకుంటున్నాడంట. ఎందుకనంటే ఆ తెలివి తక్కువ సోమరి ఎలాంటి స్వభావం కలిగిన వాడో కింద రాయబడి ఉంది. చదువమ్మా. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి మీ మీదకు. ఎప్పుడు పొలం కౌలుకు తీసుకున్నాడండి ఈ తెలివి తక్కి సోమరే. పొలం కౌలుకు తీసుకున్నాడు. మరి వాడు కౌలు కట్టాలా వద్దా? అది ఎలా పండిద్ది? కష్టపడి పని చేయాలి దాని కొరకు. గోడ పాడైపోయిందంటే దాన్ని ఏం పట్టించుకోవట్లా. వీడేమనుకుంటున్నాడంటే చలికాలం కదా, బాగా చలి వస్తుంది, అడుగుంటాడు వాళ్ళ ఆవిడ్ని, ఎంత టైం అయింది అని అడిగి ఉంటాడు. ఎంత టైం అయింది అమ్మాయి అంటే ఉదయం 6 అయింది. సిస్టర్ గారు బాగా చెప్పారు, ఉదయం 6 అయింది అని అంటే 6ఏనా, 7 గంటలు లెగుద్దాంలే అని అనుకొని ఉంటాడు. మళ్ళీ మెలకు వచ్చి ఉండిద్ది, ఎంత అయింది అమ్మాయి టైం అని అంటే 7 అంటే 7ఏనా, 8 గంటలకు లెగుద్దామని అనుకొని చేతులు ముడుచుకొని
ఆ కోయట్ దుప్పటి ఒకటి కప్పుకొని చలి పెట్టకుండా పడుకొని ఉంటాడు. ఈ లోపల ఏమైపోయింది? గోడ పడిపోయింది, అక్కడ ముళ్ళ పొదలు మొలిచాయి. ఇంక తర్వాత లేచినోడికి ఏమవుతుంది? ఈ రోజుకు వాయిదా వేసుకొని రేపు పొద్దు నుంచి ఫ్రెష్గా వెళ్దామని అనుకుంటాడు. రేపు పొద్దు నుంచి వెళ్దాంలే అంటే సోమరి. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళము, దాని నడతను చూసి బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. వాళ్ళకి రాజు ఎవరో ఉండరు, అయినా సరే అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. వాటికి ఉన్న జ్ఞానం కూడా మనుషులకు ఉండట్లేదని దేవుడు తన వాక్కు ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈ సోమరైన చెడ్డదాసుడు అని ఎందుకనంటే ఇలాంటి సోమరుడు. పాతకాలంలో బోధకులు రబ్బీలు ఉన్న కాలంలో ఒక ఉపమానం ఉందంట. ఆ ఉపమానం ఏంటనంటే, ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉన్నారంట. ఇద్దరు దాసులకి కొంత సొమ్ము యజమానుడు అప్పచెప్పేసి దేశాంతరం పోయాడు. పోతే ఒక దాసుడేమో ఆ ఇచ్చిన సొమ్ముని వ్యాపారం చేసి నష్టపోయాడు. ఒక దాసుడేమో దాన్ని పూడ్చిపెట్టాడు, దాసి వచ్చిన తర్వాత యజమానుడికి అప్పచెబితే ఆ నష్టపోయిన దాసుని అంటున్నాడంట యజమానుడు, వీడిని ఆస్తి అంతా పాడు చేశాడు కాబట్టి వీడిని ఆ యొక్క జైల్లో వేసేయండి అని చెప్పి అంటున్నాడు. ఎవడైతే పూడ్చి అలాగే పెట్టాడో వాడికి తన సొత్తంతా అప్పచెప్పాడంట. దీనికి విరుద్ధంగా చెబుతున్నాడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. నీకు ఇచ్చిన జీవితాన్ని దాచుకోవడానికి కాదు, మూలన పెట్టుకోవడానికి కాదు. దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టకూడదంట, కొంచెం కింద పెట్టకూడదంట, దీప స్తంభం మీద పెట్టాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక వెలిగిచ్చే వెలుగుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కరిగిపోయి నిన్ను వెలిగించాడు, నన్ను వెలిగించాడు, మన జీవితాన్ని వెలిగించాడు. మనము అనేకుల జీవితాలను వెలిగించేవారిగా ఉండాలి. ఇక్కడ సోమరి అయిన చెడ్డదాసుని ఆ యొక్క యజమానుడు శిక్షిస్తున్నాడు. దేవుడు కూడా తన వాక్కు ద్వారా ఏం చెబుతున్నాడో రెండు మాటలు చూద్దాం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అనగా ప్రవక్తల్లో ఒకడు ఇట్లా, నేను కేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టముఖములను, సోమరులకు అలా ఉన్నారంట ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు. కొందరు స్థాయికి మించి తింటా ఉంటారు. స్థాయికి మించి అంటే ఇప్పుడు ఆకలిస్తే అన్నం తింటాం, ఏదైనా తింటాం, ఆకలిస్తే సహజం. స్థాయికి మించి తింటా ఉంటారు. స్థాయికి మించి తింటే ఏం కలిగింది తెలుసా? మొత్తు కలిగింది. మొత్తు. విలియం కేరీ మన అందరికీ తెలుసు కదా. మన బైబిల్ మన భారతదేశంలో అనేక భాషల్లోకి మారటానికి, మన భారతదేశంలో సువార్త ప్రకటించడానికి చాలా కారకుడైన వ్యక్తి విలియం కేరీ. విలియం కేరీ అంట, నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను, కొలత ప్రకారం తినేవాడంట ఆహారం, నిద్ర రాకుండా ఉండటం కోసం. కొలత ప్రకారం. ఎప్పుడు తినే భోజనమే కదా, ఎప్పుడు తినేదే కదా. అంటే మితిమీరి తిండిపోతని ఎవరిని అంటారు? 3 పూట్ల మంచిగా తినేవాడిని కాదు, తిని ఖాళీగా ఉండేవాడిని తిండిపోతు అంటారు. సోమరని ఎవరు అంటారు? తిని పని చేసేవాడిని అనరు. ఆడు తింటున్నాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, 10 మంది పెడుతున్నారా అంటారు. అవునా కదా? ఖాళీగా ఉండేవాడిని. ఇక్కడ వీడు పూజ చేసి దాసేసి, నీది నువ్వు తీసుకో బాబా, నాకు ఇచ్చావు కదా, జాగ్రత్తగా మంచిగా పూల్లో పెట్టేస్తున్నాడంట. మనం కూడా దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే నీది నువ్వు తీసేసుకో బాబా అంటే దేవుడు ఊరుకోడు. అక్కడ సోమరైన చెడ్డదాసుడు. సోమరి యొక్క లక్షణం ఏంటంటేనంట, స్పూన్తో ఏదైనా ఆహారం ఇలా తీసుకొని తినడానికి కూడా బద్ధకమేనంట. చెయ్యి లేపాలంటే కూడా బద్ధకమేనంట. నిజం, రాయబడి ఉంది వాక్యం అక్కడ. అలాగా సోమరి ఇలా లేపిలా స్పూన్తో ఇలా తినడానికి కూడా బద్ధకమేన. అంత బద్ధకస్తులు ఉంటారు లోకంలో, అంత బద్ధకస్తులు ఉంటాడు. సోమరి అంటే పనిని ఆలస్యంగా చేసేవాడు, పనిని వాయిదా వేసేవాడు, పనిని వాయిదా వేసి తప్పించుకునేవాడు బద్ధకస్తుడు. ఇవాళ కాకపోతే రేపు చేద్దాం అంటారు. రేపు ఏం జరిగింది ఎవడో తెలుసు? ఈ రోజు పని ఈ రోజే చెయ్యాలి. ఈరోజు మనం ఏం చేయాలనుకోవడం ఈ రోజే చెయ్యాలి. నేను చాలా సందర్భాల్లో దేవుడు నాకు వాక్యం రాసుకునేటప్పుడు ఒక ఆలోచన ఇస్తాడనమాట. ఒక ఆలోచించినప్పుడు దాని ప్రకారం ఆ సబ్జెక్ట్ ప్రకారం రాస్తూ ఉంటాను.
ఈ లోపల ఏ పాస్టర్ గారో ఎవరో వచ్చి అన్న పలానా దగ్గర ప్రేయర్ చేయాలంటారు, లేకపోతే మా ఇంటికి రావటమో ఏదో వస్తూ ఉంటారు. నేను దాన్ని పక్కన పడేస్తే మళ్ళీ ఆలోచన నాకు రాదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానంతో నేను మొదలుపెట్టి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ టెంపో ఉండదు. ఇప్పుడు పాట మంచిగా పాడుతుంటే బ్రేక్ ఎత్తే ఎలా ఉండిద్ది, మళ్ళీ మళ్ళీ ముందు నుంచి మళ్ళీ ఎత్తుకోవాలన్నమాట, ఇంజిన్ స్టార్ట్ చేయాలి. అవునా కాదా? నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను దాన్ని. అందుకే కష్టమైన నష్టమైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మళ్ళీ ఆలోచన రాదు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం శ్రద్ధగా రాసుకుంటాం అంటే దేవుడు మనం మాట్లాడదు. మన దేవుడు ఏసయ్య నువ్వే కదా ఇక్కడ ఉండి కొద్దిసేపు అని నేను ఇక్కడ దాకా వెళ్ళొస్తానంటే ఊరుకుంటాడు దేవుడు. ఆలోచన మళ్ళీ ఉండదు. మళ్ళీ మాట్లాడతారు కానీ ఆలోచన ఉండదు, ఆ విధానం ఉండదు. ఏదో రాయాలనుకుంటాం, ఏదో రాస్తాం, ఏదో చూద్దాం. ఏదో చూస్తే మన పిలిచిన వాళ్ళకి ఏదో చూస్తే మనం దేవుడికి నమ్మక ద్రోహం చేసినట్టే. నేను అందుకే నాకు తెలిసిన ఆత్మీయ దైవ సేవకులతో ఒక మాట అంటాను. ఒకళ్ళు మనల్ని ప్రేమించి వాళ్ళ సంఘానికి పిలుస్తున్నారని అంటే మనం నమ్మకంగా వాక్యం బోధించాలి. మనం ఏ గొప్పలని మనల్ని పిలవట్లేదు. బోల్డ్ అంతమంది ఉన్నారు లోకంలో. వాళ్ళు పిలవకుండా నిన్నే పిలుస్తున్నారని అంటే నీ మీద ఉన్న వాళ్ళకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేసుకోకని చెబుతున్నాను నేను. అంటే మనం దేవునితో ఎక్కువ సత్సంబంధం కలిగి జీవిస్తే దేవుడు మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఈ సోమరి చూడండి, ఇప్పుడు చదువమ్మా. అందుకు ఇది యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడని నేను ఎరుగు. అంటే ఇప్పుడు ఆ యజమానుడు ప్రేమించి ఒక తలాంతి ఈయనకి ఇచ్చాడండి. దాదాపు 20 సంవత్సరాల జీతం ఇచ్చాడు. దీన్ని జాగ్రత్తగా నువ్వు ఏం చేస్తావో నీకు ఇస్తానని చెప్పేసి ఆయన సామర్థ్యం కొలది ఇచ్చాడు. వీడు పూడ్చిపెట్టాడు. పూడ్చిపెట్టి మళ్ళీ అంటున్నాడు, నువ్వు ఎలాంటి అనుకున్నానో తెలుసా? నువ్వు ఎలాంటి అంటే నువ్వు విత్తని చోట ఎవడైనా కోస్తాడా? ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఇక్కడ పొలం ఉంటే ఆ పొలంలో నేను కూసుకుంటూ ఊరుకుంటాడు ఆ పొలం యజమానిడే. ఇది వేసింది నేనురా, నువ్వెవడోరా బాబు నా పొలంలోకి వచ్చే అంటే వాడు ఆలోచనలో యజమానిని చూసే దృష్టి ఎలా ఉందనంటే ఆ విధంగా ఉంది. దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే, దేవుడు మనకు లైఫ్ని ఇస్తే మనం ఆ లైఫ్తో ఏం చేస్తున్నాం, ఆ జీవితం ఏం చేస్తున్నాం, ఆ దృష్టితో చూస్తున్నాడు. నువ్వు విత్తన చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని నేను ఎరుగుతున్నాను అంటున్నాడు. నేను అలా చేసేవాడినా, నీ దృష్టి అలాగుందరా, నీకు దృష్టి లోపరా అంటున్నాడు యజమానుడు. చదువమ్మా. అట్లయితే నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసిన, సహకారులు అంటే అప్పుడు బ్యాంకులు ఉండేవి కాదనమాట. వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. బ్యాంకులు లాగా అనమాట. సహకారులు యొద్ద ఉంచితే వాళ్ళు వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు. కనీసం నా సొమ్ముకు వడ్డీ అన్నా వచ్చేది కదరా బాబా, కనీసం వడ్డీ అన్నా వచ్చేది కదా. నువ్వు ఆ వడ్డీ కూడా రాకుండా చేసావు. నువ్వు తీసుకోనన్నావు, మళ్ళీ ఇచ్చినందుకు నా మీద నెపవేస్తున్నావు అని యజమానుడు కోపం వచ్చిందంట. చదువమ్మా. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందును అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కలిగినోడికి ఇచ్చేసాడంట. ఉన్నది కూడా పోయిందా? ఈడు వచ్చింది దాసుడిగా వచ్చాడు, బానిసగా వచ్చాడు. ఏదో యజమానుడు ప్రేమించాడు, ప్రేమించి నెత్తిని పెట్టుకున్న దానికి నువ్వు మంచోడు కాదని చెప్పి చెబుతున్నాడు. నెపం, దేవుడి మీద నెపాలు వేస్తా ఉంటున్నారు. దేవుడు మాకేమీ చేయట్లేదండి, మా జీవితం అందుకే వీళ్ళు చేసేయని చేస్తున్నారు వెనకాల, మళ్ళీ మా జీవితం ఎలాగుందని అంటున్నారు. నువ్వు చేసే పనులన్నీ చేసి దేవుడు నాకేం చేయట్లేదండి అని అంటే అబద్ధం. ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు మాటి మాటికి వెళ్తే మనుషులు లక్ష్య పెట్టనోడు, దేవుని లక్ష్య పెట్టిన అన్యాయపు న్యాయాధిపతి హృదయమే కరిగిపోయిందంట. ఈ పొద్దున్న లెగితే విధవరాలు వచ్చి గుమ్మంలో కూర్చొని బాబా 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 కనికరించు బాబా అని అంటుందనేని మనుషులను లక్ష్య పెట్టకుండా, దేవుడిని లక్ష్య పెట్టకుండా ఉన్న వ్యక్తి హృదయమే కరిగిపోతే మరి దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని పాడు చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? 1 సంవత్సరం మన జీవితకాలంలో ఇచ్చాడు,
ఆ సంవత్సరంలో మనం ఏం చేసామని 2024 సంవత్సరంలో నేను ఇది చేశానని గర్వంగా చెప్పుకునే వాళ్ళం ఎవరైనా ఉన్నామా? నా జీవితంలో అయితే లేదు బాబా. నేను ముందే చెబుతున్నా, నా జీవితంలో 2024 సంవత్సరంలో నేను ఇది దేవునికి పనికొచ్చేది, దేవునికి అవసరమైంది, నేను ఇది చేశానని చెప్పుకోవడం నా జీవితంలో ఏమి లేదు. నిజంగా చెబుతున్న వాస్తవం, నా జీవితంలో ఏమి లేదు. ఎందుకంటే కొన్ని ఆత్మలను రక్షించాలనుకున్నాను, రక్షించలేకపోయాను. ప్రార్థన అయితే అందరికీ చేశాను, రక్షించలేకపోయాను. నేను 2024 సంవత్సరం ప్రారంభంలో అనుకున్నా, ఎట్లయినా సరే ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలైనా సంపాదించాలనుకున్నాను, సంపాదించలేకపోయాను. ఏమి లేదు నా జీవితంలో, ఏమి లేదు. నేను బాగుపడటం తప్పితే కానీ దేవుడిని బాగు చేసింది ఏమీ లేదు అనుకుంటున్నాను నేను. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం పరిశీలన చేసుకోవాలండి. దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే మనం పరిశీలన చేసుకోవాలి. నాకు ఈ మాటలో నవంబర్ నెల నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. సోమరమైన చెడ్డదాసుడా అంటున్నాడు. అయ్యా యేసయ్యా నీకోసం ఇది చేశానంటే వాళ్ళు కూడా అంటున్నారంట, మేము నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున అనేకులకు ప్రార్థన చేశాం, దాన ధర్మాలు చేశాం అనంటే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడంట. అదేంటి? ఐ హేట్ యూ అన్నాడు దేవుడు. ఐ లవ్ యూ అంటలా, ఐ హేట్ యూ అన్నాడు. అదేంటంటే దేవుడు వాళ్ళు అంతగానం చేస్తే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొమ్మని అంటున్నాడు. మళ్ళీ వాళ్ళు కూడా ఏమన్నాడు? నీ పేరటే చేసాం ప్రభు అంటున్నారు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడంట. మరి ఏమని పిలవాలి? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడంట. ఈ యొక్క చెడ్డ సోమరైన చెడ్డదాసుడు తాను ఇచ్చిన తలాంతుని పక్కన పెట్టేసి, తనకిచ్చిన జీవితాన్ని పక్కన పెట్టేసి యజమానుడికి ఏ రకమైన ఉపయోగం కలిగించేవాడు లేకుండా తన జీవితాన్ని తను పాడు చేసుకుని నరకంలో వేయబడ్డాడు. మనకిచ్చిన ఈ సంవత్సరం ఇక నుండి అయినా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అది జరుగుతూ ఇంప్లిమెంట్ అవుతూ ఉండేది. అసలు ప్రయత్నం ఏం చేయకపోతే ఏం ఇంప్లిమెంట్ ఉండదు. మన కుటుంబ విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయం అంటే ఈ సమయము, ఇది ఇలా జరగాలంటే అలా జరిగేలాగా ప్రయత్నం చేయాలి. కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. మనం తీసుకుంటూనే మన జీవితాల్లో మనం అభివృద్ధి చూడగలుగుతాం. దేవునికి అత్యంత ఇష్టమైంది ఏంటో తెలుసా? క్రమశిక్షణ. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, వాడు ఐఏఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడని జాయిన్ చేస్తామా? ఏది మాటలు సరిగా రాకుండా, వాడు బ్యాగ్ వాడు పట్టుకోకుండా, వాడు పెట్టిన బాక్సులో వాడు తినడం సరిగా రాకుండా ఉన్న టైంలో మనం స్కూల్లో ఎందుకు వేస్తాం చెప్పండి మీరు? క్రమశిక్షణ కొరకే. ఒక ఎస్ఐ గారు చెప్పారు నాతో ఈ మాట. నేనేమనంటే మా అబ్బాయి బాగా చదువుకోవాలండి అని అంటే ఆయన అన్నాడు, నన్ను నాకు చెప్పాడు, సార్ చదువు అదే వచ్చింది సార్, వాడిని ఎందుకు పంపిస్తాం అన్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు మొబ్బిడిపోయింది. నాకు క్రమశిక్షణ కోసమే సార్ మనం పంపించేది అన్నాడు ఆయన. మన క్రమశిక్షణ కొరకే. దేవునికి కూడా ఇష్టమైంది ఏంటంటే క్రమశిక్షణ. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఒక పాట, ఒక అధ్యాయం, లేదంటే 10 వచనాలు, 15 వచనాలు, 30 వచనాలు ఉంటాయి. 30 వచనాలు చదవలేకపోతే 15 వచనాలు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నేను లేకపోయినా సరే, నేను చాలా గర్వంగా అని కాదు కానీ చాలా ఆనెస్ట్గా చెబుతున్నాను, నాకు 9:30, 10 గంటలకి నేను ఎక్కడున్నా సరే, ఇంటి దగ్గర లేకపోతే బయట ఎక్కడున్నా నాకు ఫోన్ వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి. మీరు వస్తున్నారండి అని అడిగిద్ది మా ఆవిడ. ప్రార్థన చేసుకుంటున్నాం మేము, చేసేసుకోండి, నా టైం పట్టిద్ది అంటాను. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే నువ్వు కంటిన్యూగా చెయ్యి. ఒక నెల రోజులు చూడు, నీ జీవితంలో ఏం జరిగిద్దో నువ్వే చూస్తావు. అవసరమైతే ఎక్స్ట్రా కానుక నాకు కూడా ఇస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఆశీర్వదింపబడినప్పుడు ఇవ్వవా? ఆశీర్వదింపబడినప్పుడు ఇస్తావు కదా. అంటే నీ జీవితంలో అభివృద్ధి, నీ జీవితంలో ఆశీర్వాదం నువ్వు చూడాలి అని అంటే క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణ గురించే ఇది వాక్యం. నాకైనా క్రమశిక్షణ అవసరం, మీకైనా క్రమశిక్షణ అవసరం, అందరికీ క్రమశిక్షణ అవసరం. దేవుడు నన్ను క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటాడు, నా ద్వారా మీ అందరూ క్రమశిక్షణలోకి. అంటే మన క్రమశిక్షణ కలిగి ఉంటే క్రమశిక్షణ బట్టి దేవుడు
మనల్ని అంచెలంచెలుగా ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పిల్లలే మనం చెప్పిన మాట వినకపోతే మనకి సిర్రెత్తిపోయింది. ఎలాగా? సిర్రెత్తిపోయింది అంటారు ఇక్కడ. ఇక్కడ సిర్రెత్తిపోయింది అంటారు. మన తూర్పుగోదావరి ప్రజలు సిర్రెత్తిపోయింది అంటారు. ఆ? మన కోపం వచ్చేస్తా ఉండిద్ది. మరి దేవుడి మాటలు పక్కన పెట్టి దేవుడి పట్ల మన క్రమశిక్షణ లేకపోతే దేవుడికి ఎంత కోపం వచ్చింది? మనం అందరం క్రమశిక్షణ కలిగి ఉందాం. ఈ యొక్క 2025 సంవత్సరంలో దాదాపు 2 వారాలు గతించిపోయినాయి. మనం 3వ వారంలో ఉన్నాం. మనందరము కలిసి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి. కుటుంబం పట్ల బాధ్యత అయినా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, దేవుని కొరకు నమ్మకంగా, కుటుంబం పట్ల బాధ్యత కలిగి. అంటే మీరు నిర్ణయం తీసుకుంటున్నారని అవరోధాలు ఎదురవ్వు అని నేను చెప్పను. అవరోధాలు ఎదురవుతాయి. నేను తీసుకునే నిర్ణయాలు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి నాకు కూడా. వాటిని అధిగమించాలని ప్రయత్నం చేస్తాను. ఈరోజు అధిగమించవచ్చు, రేపు అధిగమిస్తాను. లేకపోతే ఈ 2 రోజుల్లో అవరోధాలు రావచ్చు, కానీ ఎల్లుండి అధిగమిస్తాను. అధిగమించినప్పుడు కలిగిన సంతోషం చాలా గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకున్న పరిస్థితులు మనం జయించాలంటే దేవుని పట్ల యథార్థంగా నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చిన జీవితానికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాం కనుక మనము బాగుపడటమే కాదు, అనేకుల్ని వెలుగులోకి నడిపించేవారిగా మనమందరం ఉండాలని దేవుడు ఈ మధ్యకాల సమయంలో కోరుకుంటున్నాడు. అందరం ఒకసారి మోకరించి, అవును ప్రభువా, ఒకనికి 5 తలాంతులు ఇచ్చావు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చావు, ఒకనికి 1 తలాంతు ఇచ్చావు. వాని సామర్థ్యం కొలది నువ్వు వానికి ఇచ్చావు ప్రభా. అయ్యా, 5 తలాంతులు కలిగిన వాడు 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు కలిగిన వాడు 4 తలాంతులుగా దాన్ని అభివృద్ధిపరిచాడు ప్రభా. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అన్నావు ప్రభా. నా సంతోషంలో పాలు పంపులు పొందమన్నావు ప్రభా. అయ్యా, ఆ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి దాన్ని ఉపయోగకరంగా కాకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా ప్రభా, అయ్యా పాతిపెట్టి నీది నువ్వు తీసుకోమంటున్నాడు ప్రభా. సోమరైన ఆ చెడ్డ దాసుడిలాగా మేము ఉండకూడదు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నాయన మేము మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మాకు సహాయం దయచేయండి. సోమరవారులుగా మేము ఉండకూడదు ప్రభా. అయ్యా, క్రమశిక్షణ కలిగి మేము జీవించాలి ప్రభా. మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. కనికరం చూపించండి ప్రభా. కనికర పూర్ణుడా, అయా తప్పిపోయిన కుమారుని నువ్వు చేరదీసావు ప్రభా. నాయన మేము ఏమై ఉన్నామో అది నీకు తెలుసు ప్రభు అని అడుగుదాం. మనల్ని మనం పరీక్షణ చేసుకునేలా, మనం పరిశీలన చేసుకునేలా తీర్పు పొందకపోదుమని దేవుని ఒక వాక్యం చెబుతుంది. మనం తగ్గించుకుందాం, దేవుని నామాన్ని హెచ్చిద్దాం.